శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆచార్య భూనాథ రఘురామ శర్మ గారు వేదాంత ప్రవేశిక అనే ఒక పాఠరూప ప్రవచనం అంటే ఒక కోర్స్ మొదలు పెడతామని ఒక సదుద్దేశం గురించి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి శర్మ గారు. నమస్కారం. వేదాంత ప్రవేశిక అని ఒక పాఠరూప ప్రవచనాన్ని మీరు నలుగురికి జ్ఞానాన్ని పంచాలి, వేదాంత ధర్మాన్ని అందరికీ తెలియచేయాలి. అది కూడా సామాన్య భాషలో నిత్య జీవితంలో మనం దాన్ని ఎలా అన్వయించుకోవచ్చు, మన ధర్మపథాన్ని మనం ఎలా నడుచుకోవచ్చు అన్న ఉద్దేశంతో మీరు చేస్తున్న కార్యక్రమాల్లో ఇది కూడా ఒక కార్యక్రమంలాగా మీరు మొదలుపెడుతున్నారు. సో, ఇది కూడా నేను ఇందులో ఎప్పుడు మీరు తరగతులు మొదలు పెడతారా? దాన్ని చేరి దాంట్లో నేర్చుకుందామా అని చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం అందరము. అయితే దాని గురించి కొంచెం ఏదన్నా మీరు కొద్దిగా ఒక ముఖపీఠికలాగా ఒక ఇంట్రొడక్షన్ లాగా మీరేమన్నా చెప్తారా అని అనుకుంటున్నామండి. సో, దీని ఉద్దేశ్యం ఏంటి మొదలు మాకు తెలియజేస్తారా? వేదాంత ప్రవేశిక అన్న ఆ సబ్జెక్ట్ ఎందుకు మీరు నిర్ణయించుకున్నారు? దాని గురించి మీ ఉద్దేశం తెలియజేయండి. శ్రీమన్మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలండి. ఇవాళ మనం మొదలు పెట్టబోయేటువంటి వేదాంత ప్రవేశిక అనేటువంటి ఒక చిన్న ప్రయత్నం. ఇది మనం మొదలు పెట్టేటువంటి మొదటి ప్రయత్నం ఏం కాదు, అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయమే. పరమేశ్వరుడు రెండు పథాలని, రెండు మార్గాల్ని నిర్ణయించారు. ఒకటి ప్రవృత్తి మార్గం, ఒకటి నివృత్తి మార్గం అని. ప్రవృత్తి మార్గంలో కర్మాచరణ, ధర్మాచరణ వీటన్నిటిని బోధించి మరీచి ఆది మహర్షులకి వాటిని ప్రబోధించి వారి ద్వారా వ్యాప్తి చేయించారు. సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతీయ మహర్షుల ద్వారా, సనక సనందనాది మహర్షుల ద్వారా నివృత్తి మార్గాన్ని లోకంలో వ్యాప్తి చేయించారు. అలా వస్తున్నటువంటి సంప్రదాయంలో, శ్రీమన్నారాయణ నుంచి వస్తున్నటువంటి సంప్రదాయంలో మనము నారాయణం పద్మభూవం అని అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ సంప్రదాయంలో ఇక్కడ ప్రవృత్తి నివృత్తి మార్గాలుగా ఇంతకుముందు మనము సంస్కృతామృతం ద్వారా కర్మశాస్త్రాన్ని మనం పాఠరూప ప్రవచనంలో నేర్చుకొని, ఇప్పుడు దాని తర్వాత పరమేశ్వరుడి ద్వారా చెప్పబడినటువంటి నివృత్తి మార్గంలో ఉన్నటువంటి అంశాలని మనం పాఠరూప ప్రవచనం ద్వారా నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మొదలు పెట్టాం. అయితే ఎక్కడ ప్రారంభించాలి అంటే, మన అందరము అంత వేదాంతాన్ని మనం అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఉందా, ఇవన్నీ ప్రశ్నలు వచ్చినప్పుడు ఆచార్యులు శంకరుల వారు మనలాంటి వాళ్ళ కొరకే ఆయన పండితుల కొరకు భాష్యాది గ్రంథాలని రచించిన, మనలాంటి వేదాంతంలో ప్రవేశం లేని వాళ్ళ కొరకు, ప్రవేశిస్తున్న వాళ్ళ కొరకు కూడా ఎన్నో వేదాంత గ్రంథాలు రచించారు. వాటిని ప్రకరణ గ్రంథాలు అంటున్నారు. వాటి ద్వారా మనము వేదాంతం నేర్చుకోవాలి, వేదాంతంలో ఉన్నటువంటి సూక్ష్మ అంశాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రణాళిని మనం మొదలు పెట్టాము. బాగుందండి. అసలు వేదాంతం అంటే ఏంటి? అంటే ఇందులో చేరాలి అనుకున్న వాళ్ళు, ఇందులో చేరి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి విషయాలు నేర్చుకోగలుగుతారు అని మనం ఎదురు చూడొచ్చు మేము? వేదాంతం అనేటువంటి పదం చాలా కామన్ గా అందరూ వాడుతున్న పదమైనా కూడా దీనికి అర్థం చాలా మర్మగర్భంగా ఉంది, రహస్యంగా ఉంది. వేదాంతం అనే శబ్దానికి అర్థం రహస్యం అని అర్థం. ఉపనిషత్ అనే పదానికి ఎలాగైతే రహస్యం అని అర్థం ఉందో, పైకి చూడడానికి వేదానికి అంతంలో ఉన్నది అని చెప్పినట్టుగా, ఉపనిషత్ అంటే దగ్గరికి తీసుకెళ్లేది అని పైకి అర్థాలన్నా కూడా ఆచార్యులు వేదాంతం, ఉపనిషత్ వీటన్నిటిని సమానార్థక పదాలుగా ఇవి రహస్యం అన్నట్టుగా వాడారు. అయితే రహస్యం అయితే అందరూ తెలుసుకోవచ్చా? అందరికీ తెలిస్తే రహస్యం ఎలా అవుతుంది? అంటే రహస్యం అంటే గుప్తంగా ఉంచదలిచినది కాదు, గుప్తంగా ఉంచబడింది. ఎవరెవరైతే ప్రయత్నం చేస్తారో వారికి సులభంగా అందుతుంది అని. ఎవరెవరైతే దీంట్లో ప్రయత్నం చేయలేరో వాళ్ళకి ఇది రహస్యంగానే ఉంటుంది. అయితే మీరు రెండవ ప్రశ్న వేశారు, ఎవరు చదవచ్చు. ఆచార్యులు ఎవరిని ఉద్దేశంలో పెట్టుకొని ఈ ప్రకరణ గ్రంథాలు రచించారో వాళ్ళందరూ చదవచ్చు. ఎవరిని ఉద్దేశించి ప్రకరణ గ్రంథాలు చేశారు? ఇంతకుముందు అన్నట్టుగానే ఎవరెవరైతే భాష్యాది గ్రంథాలని నియమపూర్వకంగా నియమాల్ని పాటిస్తూ
గురుముఖత గురువు దగ్గర ఉండి అంతేవాసిగా ఉండి అధ్యయనం చేయలేకపోతున్నామో వాళ్ళందరము చేయవచ్చు. తర్వాత ఇది ఇక్కడ వేదాంత ప్రవేశిక సంస్కృతామృతం ద్వారా నడుపుతున్నటువంటి వేదాంత ప్రవేశిక ఈ కోర్సులో ఎవరు చేరవచ్చు అంటే, ఎవరికైతే శంకరాచార్యుల పట్ల భక్తి ప్రపత్తులు ఉన్నాయో, వారంటే అపరిమిత గౌరవం ఉందో వారందరూ చేరవచ్చు. వేదాంతం అంటే అదేదో నిత్య జీవితంలో ఉన్న నిత్య కర్మలన్నీ వదిలేసి సన్యాసం స్వీకరించడమనో, లేకపోతే వస్తు పరిజ్ఞానాన్ని వదిలేసి అంతా వేరే ఇంకొక ప్రపంచంలో వెళ్ళిపోవడం అనే ఒక అభిప్రాయం ఉంది. బహుశా ఈ ప్రణాళిలో చేరి మీరు చెప్పేది తెలుసుకున్న తర్వాత అదొక దురభిప్రాయం అని తెలిసిపోతుందని నేను ఊహిస్తున్నానండి. తప్పకుండా వే అండి. ఆచార్యుల ఉద్దేశము ప్రతి ఒక్కరూ సన్యాసం స్వీకరించాలని లేదు. అవును. ఆచార్యులు ధర్మాన్ని బోధించేవారు కాబట్టి, ఈ సంసారం నడవాలి అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస 4 ఆశ్రమాలు ఉండాలని, 4 ఆశ్రమాల్లో ఎవరెవరు ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఎలా ఎలా వేదాంతాన్ని సాధించవచ్చో ఆహ్, వారు వారు ఆచరించి చూపించారు. వారి అవును. హ్మ్. వారి రచనల ద్వారా, హ్మ్. ఆహ్, ఆచారం ద్వారా, వారి శిష్యుల ద్వారా కూడా చెప్పించారు. కాబట్టి ప్రత్ సన్యాసులకు మాత్రమే వేదాంతం అని లేదు. అలాగని ఆహ్, ఇక్కడ ఏ ఆశ్రమాన్ని కించపరచడము లేదు. ఏ లే వేదాంతం చదివే వాళ్ళందరూ ధర్మాన్ని వదిలేయాలి, సంధ్యావందనాలను వదిలేయాలని ఆచార్యుల ఉద్దేశ్యము కాదు. ఇవన్నీ హుహు. అపోహలు ఏవైతే ఉన్నాయో, ఆచార్యుల పట్ల, ఆచార్యుల వచనాల పట్ల ఏవైతే అపోహలున్నాయో, ఈ సంవత్సర కాలం 52 వారాల్లో సుమారుగా ఆ అపోహలన్నీ తొలగిపోవాలనే చిన్న ప్రయత్నం. మొదటి 4, 5 వారాల్లోని అపోహలన్నీ తొలగిపోయి, ఆచార్యుల ఉద్దేశాలన్నీ ప్రస్ఫుటితమై వారి వారి రచనల ద్వారా, తర్వాత వేదాంతంలో ఉన్నటువంటి అంశాలు ఎలా మనం వేదాంతాన్ని అర్థం చేసుకోవాలి? దాన్ని మనం నిత్య జీవితంలో ఎలా దాన్ని ఆహ్, అన్వయించుకోవాలి అని. అడాప్ట్ చేసుకోవాలి అనేటువంటివన్నీ గూడా మనము దీంట్లో చూస్తాం. బావుందండి. ఇది నేర్చుకోవడానికి వచ్చేటప్పుడు మేమేదన్నా ముందే తెలుసుకొని ఉండాలంటారా? ఏదన్నా గ్రంథాలు పఠించి ఉండాలా? ఏదన్నా భాషా పరిజ్ఞానం గానీ, ఏమన్నా వేరే వాటిల్లో ఏదన్నా ప్రవేశం గానీ ఉండుండాలా? హ్మ్. ప్ర ప్రధానంగా ఇక్కడ పాఠరూప ప్రవచనం తెలుగులోనే సాగుతున్నందువల్ల, తెలుగు భాషా ప్రావీణ్యం, తెలుగు భాషని అర్థం చేసుకోగలగడం ఉంటే సరిపోతుంది. లేదు మధ్య మధ్యలో అవసరమైనప్పుడు ఒకవేళ తెలుగులో ఆ విషయం అర్థం కాకపోతే, ఆ విషయాన్ని ఇంగ్లీష్‌లో గాని, కన్నడలో గాని గూడా చెప్పే ప్రయత్నం చేయాలి అని ఆహ్, చిన్న విచారం ఉంది కాబట్టి, భాష ఏదైనా ఒక భాష మాధ్యమంగా ఈ భాష తెలుసుకొనుంటే చాలు. సంస్కృతంలో ప్రవేశం ఉంటే ఇంకా చాలా మంచిది. ఉన్నా లేకపోయినా దానికి ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ కావాల్సిందల్లా కేవలం ఆచార్యుల పట్ల గౌరవము, భక్తి ప్రపత్తులు మాత్రమే. నేర్చుకునే దాని మీద ఏకాగ్రత. హ్మ్. న్య ఆచార్యుల పట్ల భక్తి ప్రపత్తులుంటే నేర్చుకునే దాని మీద గౌరవం ఏకాగ్రత గూడా వస్తుంది. తప్పకుండా అవునండి. వస్తుంది. అవును. సో, మీరు ఆహ్, ఈ ప్రణాళి మీరు ఆదిశంకర్లు రచించిన గ్రంథాల ఆధారంగా చేశారంటున్నారు. అంటే వేదాంతం నేర్చుకోవాలి అంటే ఇంకా వేరే మార్గాలు గూడా ఉన్నాయా? ఇదే సరైన మార్గమా? దాని గురించి ఏదో ఒక 2 విషయాలు చెప్తారా? అవునండి. ఇప్పుడు ఆహ్, గురువు దగ్గర ఉండి అంతేవాసిగా ఉండి ఒక 5, 6 సంవత్సరాలు క క ఒక 2 శాస్త్రాలు అధ్యయనం చేసిన తర్వాత ఒక 5, 6 సంవత్సరాలు వేదాంతం అధ్యయనం చేయడం అది సంప్రదాయం. అంటే ఇవాళటి రోజున అందరికీ అది కుదరకపోవచ్చు. లే ఎవరెవరి జీవన శైలిని ఆధారంగా దానికి ఆ దానికి అనుగుణంగా ఇలా ఇంత సమయాన్ని వెచ్చించడం అధ్యయనానికి అందరికీ కుదరకపోవచ్చు. వేరే మార్గము ఉన్నా కూడా ఆచార్యులు వారు చెప్పిన మార్గమే. ఈ ఈ ప్రకరణ గ్రంథాల ద్వారా వేదాంతాన్ని అర్థం చేసుకోవడం. ఎందుకు వేదాంతాన్ని ఇలా అర్థం చేసుకుంటే దీనివల్ల పూర్తి ఫలితం వస్తుందా అని ప్రశ్న గూడా ఉండవచ్చు. అంటే మిగతా విద్యలలాగా కాకుండా ఇక్కడ వేదాంతానికి, శాస్త్రాధ్యయనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైతే ఎక్కడిదాంకా అధ్యయనం చేసుంటారో, ఒకవేళ ఈ జన్మలో పూర్తిగా అధ్యయనం అవ్వలేదు అంటే, ఇంకొక జన్మ వస్తే
అధ్యయనం అక్కడి నుంచే మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ జన్మలోనే మేము అన్నీ సాధించేస్తామా అని లేదు. ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం చేస్తాము. ఈ విద్య ఇది అనుస్యూతంగా కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంటుంది. ఇవాళ ఒక మెట్టు దగ్గర ఆపేసాము అంటే వచ్చే జన్మలో మళ్ళీ రెండో మెట్టు నుంచే మొదలుపెడతాం గానీ, ఒకటో మెట్టు నుంచి కాదు. లౌకిక విద్యలైతే ఎంత పెద్ద పీహెచ్‌డీ చేసినా మళ్ళీ ఇంకో జన్మ వస్తే మళ్ళీ ఎల్‌కేజీ నుంచే మళ్ళీ మొదలుపెట్టాలి. అవునండి. ఇక్కడ అలా లేదు. కాబట్టి మన అందరికీ ఈ అవకాశం ఉంది కాబట్టి తెలియదు. ఎవరు ఏ జన్మలో ఎంత సిద్ధమవుతారో సిద్ధులవుతారో గూడా మనకు తెలియదు. అవకాశం ఉన్నప్పుడు దాన్ని అధ్యయనం జేయడము, దాన్ని తెలుసుకోవడం, చేయడమే మన కర్తవ్యం అని బావుందండి. నా అభి మీరు పాఠరూప ప్రవచనం అంటున్నారు. పాఠరూప ప్రవచనం అంటే ఏంటండి? ఇది ప్రవచనము కాదు, అటు పాఠము కాదు అంటున్నారు. అంటే అది ఎలా ఉండబోతోంది మీరు చెప్పే పద్ధతి? ఆ! పాఠము కాదు, ప్రవచనము కాదు అని లేదు. పాఠమే కాదు, ప్రవచనమే కాదు అని. ఓకే. ఆ! అంటే పాఠం మాత్రమే గాదు, ప్రవచనం మాత్రమే గాదు. రెండిటి యొక్క ఆహ్, మేళవింపుగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ప్రవచనం మాత్రమే అయితే లెక్చర్. ప్రవచనం అంటే లెక్చర్. చెప్పేవాళ్ళు మాత్రమే చెప్తూ ఉంటారు. వినేవాళ్ళు వినడం వరకు మాత్రమే వారి పనుంటుంది. పాఠంలో అయితే ఏదో ఒక చిన్న విషయాన్ని, కొద్దిగా విషయాన్ని మాత్రమే స్పృశిస్తూ దాని గురించి మాత్రమే తెలుసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇక్కడ 2 రకాలుగా నడుస్తూ ఉంటుంది. ఒకవేళ పాఠం మధ్యలో ఏవైనా ప్రశ్నలున్నా, ఆ ప్రశ్నల్ని ఆ ప్రశ్నలకి సమాధానం జూసుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్ళడం కుదురుతుంది. ఒకవేళ ప్రస్తుతమైనటువంటి పాఠానికి సంబంధించని ప్రశ్న అయితే, ఆ ప్రశ్నని అప్పటికి దాటివేస్తూ, ఆ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఆ ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. బావుందండి. అంటే అవసరమైతే నిత్య జీవితంలో మనం చూసే ఉదాహరణలు గూడా చెప్తూ ఇంకా బాగా అర్థమయ్యేటట్టు ఆహ్, మనసుకు హత్తుకునేటట్టు అంటే ఆహ్, దాన్ని మనం ఆచరించగలిగేటట్టు మీరు చెప్పే వీలుంటుంది. అలా ఉంటుందనండి చెప్తున్నారు మీరు పద్ధతి అంతా. తప్పకుండా అలాంటి ప్రయత్నమే చేయబోతున్నాం. ఓకే. ఇక్కడ ఎక్కువగా ఏ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన వాళ్ళు ఉన్నారో చూసి వాళ్ళకి అర్థమయ్యే ఉదాహరణలు ఎక్కువగా ఇవ్వడం. ఇంతకుముందు పాఠాల్లో గూడా అలాగే చూసాం. ఇప్పుడు గూడా అలాగే ఒకవేళ ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి గ్రూప్‌లో ఆహ్, సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళుంటే, ఆ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి సంబంధించినవి లేకపోతే దానికి అలాంటి ఉదాహరణలే ఎక్కువగా ఇస్తూ అర్థం చేయించడానికి ప్రయత్నం ప్రయత్నం. చేయడానికి ఆహ్, ఈశ్వరుడు ఆ శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా అండి. చివరిగా ఆహ్, ఇది నేర్చుకుంటే నాకెలాంటి ప్రయోజనం కలుగుతుంది అని నేను సమాధాన పరుచుకోగలుగుతానంటారు? ఆ! 2 విషయాలండి ఇక్కడ. మనం చాలానే స్తోత్రాలు శంకరాచార్యులు రచించినటువంటి స్తోత్రాలు మనం ఎప్పుడో అప్పుడు వినడము, పారాయణం చేయడము జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రణాళి ద్వారా మనం వేదాంతాన్ని నేర్చుకున్న తర్వాత శంకరాచార్యుల ఇంక వేరే ఏవైనా స్తోత్రాలు అవన్నీ విన్నప్పుడు గూడా వాట్లల్లో వాడినటువంటి పదాలకి అర్థం తెలుస్తూ, తద్వారా ఆ అర్థం ద్వారా ఒక రసాస్వాదాన్ని మనం పొందడానికి మనం ఒక ప్రయోజనము. అయితే ఇంతకుముందు అన్నట్టుగా తెలియదు. ఇప్పుడు ఇక్కడ మనమందరం ఇక్కడ కలిసిన వాళ్ళం అందరం ఏ మెట్టులో క్రితం జన్మలో వేదాంత అధ్యయనాన్ని ఆపేసామో మనకు తెలీదు. ఇప్పుడిక్కడ మనం మొదలుపెట్టినప్పుడు అది మళ్ళీ చిగురించి అక్కడి నుంచే సాధన ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదా ఇంతకుముందు ఎప్పుడూ జన్మలో మనం చెయ్యకుండా అయితే ఉండలేదు. ఎక్కడో ఒక దగ్గర మనం వేదాంత సాధనని ఆపేసుంటాం. మనందరి ఆ సాధన మళ్ళీ ఉజ్జీవం అవ్వడం అనేటువంటిదైతే ఖచ్చితంగా ప్రయోజనం. అదే ఇవన్నీ అపూర్వాలు. ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాల్సినటువంటివి. చాలా బావుందండి. నేను ఇంతకుముందు మీరు చేసిన ధర్మబోధిని కార్యక్రమంలో నేను పాల్గొనున్నాను. సో, ప్రవృత్తి మార్గం గురించి అప్పుడు బానే తెలుసుకున్నాను. నిజ జీవితంలో ఏమేం పాటించొచ్చు, ఎలా పాటించొచ్చు బాగా వివరించి చెప్పారు. సో, ఇప్పుడు నివృత్తి మార్గం గురించి మీరిలా అంటున్నారు అంటే చాలా ఉత్సుకతగా ఉంది నేర్చుకోవడానికి. ఎప్పుడు మీరు మొదలుపెడతారా తరగతులు? ఏమేం విషయాలు నేర్చుకుంటామా అని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. హ్మ్. సంవత్సరం పాటు శనివారం సాయంత్రం పూట ఈ ఈ ఈ కార్యక్రమం ఇది చదువుతున్నాం. ఇది ఇక్కడ పాఠానికొచ్చిన తర్వాత మళ్ళీ ఏదో మేము పుస్తకం తిరిగేయాలి, నిర్బంధం ఉంటుందేమో, లేదా హ్మ్. ఏదో ఒకటి 2 వారాలు మిస్ అయిపోతే ఈ సమయం వేరే దానికి వెచ్చిస్తున్నాం ఇంక ఇక్కడికి ఆపేద్దామని కాకుండా నియతపూర్వకంగా అంటే డెడికేటెడ్‌గా
ఈ సంవత్సరం పాటు ఇది అధ్యయనం చెయ్యాలి అనుకొనొస్తే మీ చ మీ అంద మీ అందరికీ పరిచయం చేసినందుకు నాకు పుణ్యము. ఇక్కడ శంకరుల మాటల్ని అర్థం చేసుకున్నందుకు మనకు పుణ్యం. సో, ఇక్కడ ఒకటే డెడికేటెడ్‌గా ఎవరు రాగలుగుతారో వాళ్ళు ఈ సమయాన్ని ఇంకా వేరే దానికి వెచ్చించకుండా దీనికే వెచ్చిస్తూ మనం సంవత్సర కాలము దీన్ని సద్వినియోగం చేసుకుందాం. మన జీవితంలో ఒక సంవత్సర కాలం తిరిగి చూసేప్పటికి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని ఒక మనస్తృప్తి అయితే ఖచ్చితంగా మిగుల్చుకోగలుగుతాం. శంకరుల అనుగ్రహాన్ని గూడా పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. చాలా ధన్యవాదాలండి. నా సందేహాలు చాలా నివృత్తి చేశారు. సో, అదండి విషయం. జనవరి 25 భారత కాలమానం ప్రకారం 8:30కి మొదలవుతుంది మొదటి క్లాసు. నమస్కారం అండి. చెప్పండి. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ధన్యవాదాలండి.